హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ హ్యాపీ ఫ్రైడే. ఈరోజు వీడియో ఏమిటంటే హ్మ్. డే అంతా కూడా పనులన్నీ చేసేసుకొని మధ్యాహ్నం నేను ఒక 2 అవర్స్ మాత్రమే ఖాళీగా ఉంటానండి. ఆ ఖాళీ టైంలో కూడా నేను మిషన్ కుట్టుకోవడం గానీ, ఇంకేమన్నా వర్క్ చేసుకుంటాను ఇంట్లో. ఈవినింగ్ మా పాప స్కూల్ నుంచి రాగానే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్‌గా నాకు పనైతే స్టార్ట్ అవుతుందనమాట. మా పాప 4కి స్కూల్ నుంచి వస్తుంది. 4 నుంచి 7:30 లోపు నేను పనులన్నీ చకాచకా చేసేసుకొని, పిల్లలిద్దరికీ పెందలాడ అన్నం పెట్టేసేసి 9 గంటలకల్లా పడుకోబెడతాను ఇద్దరిని కూడా. ఇక 4 నుంచి 7:30 వరకు నేనేమేం పనులు చేసుకున్నాననేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదైతే నేనింకా కడిగిన గిన్నెలన్నీ కూడా తీసి మొత్తం నీట్‌గా సర్దేసేసుకుంటున్నాను. నాకు గిన్నెలు కడగడం అంత కష్టంగా అనిపిచ్చదు కానీ, ఈ కడిగిన గిన్నెలన్నీ కూడా ఆరిన తరువాత సర్దుకోవాలంటే చాలా ఇబ్బందనిపిస్తుందండి. అవి మళ్ళీ వాటి ప్లేస్‌లలో పెట్టి అటు సర్ది, ఇటు సర్దేసరికే నాకు ఒక అరగంట, గంట టైం కూడా పడుతుంది. ఎక్కువ గిన్నెలు ఉన్న రోజు. ఇక్కడైతే నేను పాలైతే కాస్తున్నాననమాట. మేమైతే ఈ పాల ప్యాకెటు ఏపిచ్చుకుంటామండి. ఇవి గేదె పాలని చెప్పేసి వేస్తున్నారు వాళ్ళు. అవి గేదె పాలో లేదంటే అందులో ఏమన్నా కలుపుతారో ఏమో తెలీదు కానీ, అడుగున మాత్రం ఏదో మడ్డిలాగా పేరుకుపోయి ఉంటుంది. అది మీగడలాగా అనిపిస్తుంది కానీ, నాకెందుకో అంత అనిపిచ్చలేదు. అంటే ప్యూర్ గేదె పాలు అన్నట్టుగా అనిపిచ్చలేదనమాట. మళ్ళీ పాలకున్న స్పెషాలిటీ ఏంటంటే, ఆళ్ళు ఈరోజు పాలేశారంటే అవి ఈవినింగ్ కల్లా కాగబెట్టి తోడేయడం గానీ, తాగడం గానీ ఇలా చేయాలి. నెక్స్ట్ డేకి ఆ పాలని కాగబెట్టానంటే, అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరే తీసి కాగబెట్టానంటే కంపల్సరీగా ఇరిగిపోతాయండి. అస్సలు ఉండవు. మరి ఆ పాలకున్న స్పెషాలిటీ ఏంటో అవి నిజంగా ప్యూర్ గేదె పాలైతే అలా ఉండవు కదా! ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేమో నేను టిఫిన్‌కైతే ఇడ్లీకి వేశాను. అది మిక్సీ పడదామని చెప్పేసేసి అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి టైం వచ్చేసి కరెక్ట్‌గా 4:40 అంటున్నా. 5:40 ఎంతో అయింది టైము. అప్పుడే చీకటి పడ్డట్టుగా అయిపోయిందనమాట. బయటికెళ్ళి చూపిద్దాము అంటే మా పాప నా వెనకాలే ఏడుస్తూ తిరుగుతుంది. ఈ డోర్ తీశానంటే ఇంకా మళ్ళీ దోమలన్నీ లోపలికొచ్చేస్తాయి. అందుకే విండోలో నుంచి చూపిస్తున్నాను బయట ఎలా ఉంది ఏంటనేది. ఏ వీడియో తీసినా కానీ నేను ఉన్నది ఉన్నట్లుగా పెడదాము. వాయిస్ ఏం చెప్పకుండా అని అనుకుంటానండి. నాకు ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మా పాప ఎప్పుడూ కూడా టీవీ బొమ్మలు చూస్తూనే ఉంటుంది. ఆ టీవీ సౌండ్‌కి తను పడుకున్నా కానీ ఆ టీవీ బొమ్మలు వినిపిస్తూ ఉండాలి తనకి. లేదంటే నిద్ర లెగుస్తుందనమాట. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నానంటే ఆ బొమ్మల సౌండు వినిపిస్తుంది. మళ్ళీ దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్ అవుతదేమో వీడియోస్‌కని చెప్పేసి మొత్తానికి వాయిస్ చెప్పాల్సొస్తుంది. ఇంకా ఇక్కడైతే మిక్సీ జార్‌లో పిండి మొత్తం ఒక గిన్నెలోకైతే తీసుకుంటున్నానండి. ఇంతకు ఇది ఏం టిఫిన్ అంటే నేను ఆవిటి కుడుముకైతే వేశాననమాట. ఆవిటి కుడుము అంటే మా సైడ్ ఎలా చేస్తారంటే ఎక్కువ మినపగుండ్లు వేసి అందులో అంటే సపోజ్ ఒక 2 కప్పులు మినపగుండ్లు తీసుకుంటే ఒక కప్పు రైస్ రేషన్ బియ్యం తీసుకోవాలి. ఆ 2 కలిపి నానిన తర్వాత ఇలా మిక్సీ పట్టి సాల్ట్ కలిపి పెట్టుకున్నారంటే నెక్స్ట్ డేకి మంచిగా పొంగుతుందనమాట. ఆ పొంగిన పిండిని చిన్న చిన్న ఇడ్లీ పాత్రలుంటాయండి. అందులో వేసి చేశామంటే చాలా బావుంటుంది టేస్ట్. మా సైడు ఇది ఎవరికి ఎక్కువగా పెడతారంటే పెద్ద ఆపరేషన్ చేపించుకున్న వాళ్ళకు ఎక్కువగా పెడతారండి. ముసలి వాళ్ళు కూడా బాగా తింటారు. ఇంకోటేంటంటే బోన్స్ బాగా వీక్‌గా ఉన్నా కానీ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కూడా తినొచ్చు. చాలా బలం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంటైతే చేస్తున్నాను. టైము 6 ఏమో అయినట్టుంది. నేను కంపల్సరీగా 6:30, 7 ఈ టైంలోపే వంట గూడా ప్రిపేర్ చేసేసుకుంటానండి. అన్నం, కూర 2 వండేదున్నా ఒకవేళ అన్నం ఒక్కటే వండేదున్నా కానీ పెందల కడే వంట అనేది కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంకోటేంటంటే పిల్లలకి
8 గంటల లోపే అన్నం పెట్టేసేస్తానన్నమాట. మా పాప ఇంకా డైలీ తినేసేసి ట్యూషన్‌కి అయితే వెళ్తుంది. ఎందుకంటే తను వచ్చేసరికి లేట్ అవుతుందండి. 9 అలా అవుతుందన్నమాట ట్యూషన్ నుంచి వచ్చేసరికి. మళ్ళీ రాగానే అన్నం తిని పడుకునేసరికి లేట్ అవుతదని వంట చేసేసి పిల్లలిద్దరికీ తినిపిచ్చేస్తాను. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడైతే నేను ఎగ్ ఫ్రై చేశాననమాట. ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. గ్యాస్ మీద ఆయిల్ మరకలు పడిపోయి ఉంటే అదంతా కూడా నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇది ఇంకా చలికాలం కాబట్టి తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకోవడమే మంచిదండి. ఉండే కొద్దీ చలి ఎక్కువ అవుతూ ఉంది మాకైతే ఇక్కడ. టైం చూసారా అండి 6:30 అయింది. 6:30 కల్లా నా పనులన్నీ